హలో ఎవరివన్, నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఎస్ఎస్సి సిజిఎల్ అర్థమెటిక్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. యాక్చువల్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ 14th September 2025 పేపరు, సెకండ్ షిఫ్ట్ పేపరు. ఫస్ట్ క్వశ్చన్, M:N 4:5, N:O 6:7, O:2P 9:11. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? N:Pనే కనుక్కోవాలి. అంటే N నుంచి P వరకు చూసుకుంటే చాలు. N:O 6:7, O:2P ఎంత? 9:11. ఈ ఫార్మేట్ లో రాసుకోండి. N:O 6:7, O:2P 9:11. ఆన్సర్ కావాలంటే ఈ విధంగా మల్టిప్లై చేయండి. 6 × 9 54, 7 × 9 63. ఫస్ట్ వాల్యూ కావాలంటే ఫస్ట్ వాల్యూస్ మల్టిప్లై చేయండి. లాస్ట్ వాల్యూ కావాలంటే లాస్ట్ వాల్యూస్ మల్టిప్లై చేయండి. 7 × 11. మిడిల్ వాల్యూస్ కావాలంటే మిడిల్ వాల్యూస్ మల్టిప్లై చేయండి. ఇక్కడ ఏం అడిగారు? N:P అడిగారు. N:P. N అంటే ఎంత? 6 × 9. P అంటే 7 × 11. అంటే 54:77. జస్ట్ మనం ఏం చేసామంటే ఫస్ట్ వాల్యూ కావాలంటే ఫస్ట్ వాల్యూస్ మల్టిప్లై చేసాం, మిడిల్ వాల్యూ కావాలంటే మిడిల్ వాల్యూస్ మల్టిప్లై చేసాం, లాస్ట్ వాల్యూ కావాలంటే లాస్ట్ వాల్యూస్ మల్టిప్లై చేసాం. ఇక్కడ మల్టిప్లికేషన్, ఇక్కడ అడిషన్. 2 × 2 1/4 అంటే 2 × 4 8, 8 + 1 9, 9/4 డివైడెడ్ బై 0.5. 0.5 అంటే 1/2 అని. 9/4 డివిజన్ బదులు మల్టిప్లికేషన్ రాస్తే ఫ్రాక్షన్ రివర్స్ అవుతుంది. 2 2s. 9/2 అంటే 4.5. సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ షుడ్ బి సబ్ట్రాక్టెడ్? ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ కి ఏ నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి అని అడిగారు. అలా సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నెంబర్స్ ఎలా ఉంటాయి? ప్రపోర్షన్ లో ఉంటాయి. ఫస్ట్ ఇప్పుడు చిన్న నెంబర్ తో స్టార్ట్ చేయండి. ఉండే ఆప్షన్స్ లో చిన్న నెంబర్ ఏది? 3. 10 - 3, 12 - 3, 13 - 3, 16 - 3. ఇవి ఎలా ఉంటాయి? ప్రపోర్షన్ లో ఉంటాయి. ప్రపోర్షన్ అంటే ఫస్ట్ 2 నెంబర్స్ కి రేషియో ఉంటే నెక్స్ట్ 2 నెంబర్స్ కి కూడా అదే రేషియో ఉంటుంది. 7:9 = 10:13. ఇక్కడ రేషియో ఈక్వల్ కాలా కదా, అంటే ఫస్ట్ ఆప్షన్ రాంగ్. ఫస్ట్ ఎప్పుడు నేను ఏమని చెప్తాను? చిన్న ఆప్షన్ తీసుకొని వెరిఫై చేయండి అని చెప్తానా? నెంబర్స్ 10, 12, 13, 16 ఎంత సబ్ట్రాక్ట్ చేయాలా? 4. ప్రతిసారి 4 సబ్ట్రాక్ట్ చేయండి. 13 లో 4 సబ్ట్రాక్ట్ చేయండి, 16 లో కూడా 4 సబ్ట్రాక్ట్ చేయండి. 10 లో 4 పోతే 6, 12 లో 4 పోతే 8, 13 లో 4 పోతే 9, 12. 2 3s 2 4s, 3 3s 3 4s. సాటిస్ఫై అయిందా? LHS = RHS అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 45% ఆఫ్ ఎ నెంబర్, 45% ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ అంటే ఈక్వల్ అని 0.9 మోర్ దెన్ 30% ఆఫ్ ద నెంబర్. 45 లో 30 పోతే 15% ఈజ్ ఈక్వల్ టు 0.9. చూడండి, 15% అంటే 15/100. 5 3s 5 20s, 3 3s. x ఈజ్ ఈక్వల్ టు 0.3 × 20 అంటే 6 కదా, లేదంటే ఇలా కూడా చేసుకోవచ్చు. 15 6. ఆన్సర్ ఎంత వస్తుంది? 6. నెక్స్ట్ క్వశ్చన్, Sohan started a business with 90,000. After 5 months, Rohan joined with 1,50,000. After another 3 months, Sohan withdraw 30,000. Find the ratio of their profits at the end of the year. Profit ratio అడిగారు. ప్రాఫిట్ రేషియో అంటే ఇన్వెస్ట్మెంట్ ఇంటూ టైం రేషియో. సోహన్ ఇన్వెస్ట్మెంట్ 90,000. ఎన్ని మంత్స్ వరకు? ఇక్కడ ఒక 5 months, ఇక్కడ ఒక 3 months, 8 months వరకు సోహన్ ఇన్వెస్ట్మెంట్ 90,000. 8 months తర్వాత విత్డ్రా చేసుకున్నాడు. ఎంత? 30,000. 90,000 లో 30,000 పోతే
60,000. టైం పీరియడ్ 1 year కదా, ఇక్కడ 8 months అయిపోతే రిమైనింగ్ 4 months ఉంటుంది. నెక్స్ట్ రోహన్ ఇన్వెస్ట్మెంట్ 1,50,000. టైం పీరియడ్ 1 year. రోహన్ లేట్ గా జాయిన్ అయ్యాడు కదా, 12 months లో 5 months పోతే 7 months. క్యాలిక్యులేషన్ చేయండి. 30,000 into 5, 30,000 into 2, 30,000 into 3. 3 8s 24, 2 into 4 8, 24 ఒక 8 32, 32 is to 35. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. Two individuals A and B rent a pasture. A has 18 horses. A ఇన్వెస్ట్మెంట్ 18 horses. ఎన్ని మంత్స్? 4 months. నెక్స్ట్ బి ఇన్వెస్ట్మెంట్ 24 cows. ఎన్ని మంత్స్? 6 months. 24 cows 6 months. 36 sheep 4 months. ఎస్ అంటే షీప్ అని 4 months. ఇక్కడ రిలేషన్ ఇచ్చారు. 3 horses is equal to 6 cows అని ఇచ్చారు. నెక్స్ట్ 4 cows is equal to 8 sheep అని ఇచ్చారు. 3 twos 4 twos. నెక్స్ట్ H is to C ఎంత? 2 is to 1. H by C అంటే 2 by 1 వస్తుంది. 2 is to 1. నెక్స్ట్ C by S అంటే 2 by 1. C is to S అంటే 2 is to 1. ఇక్కడ C ఉంది, ఇక్కడ C ఉంది. C వాల్యూ సేమ్ ఉండాలి. ఇక్కడ 2 ఉంటే ఇక్కడ కూడా 2 ఉండాలి. 2 into 2 4, 2 into 1 2. సరిపోయిందా? H is to C is to S. H అంటే 4 అని, C అంటే 2, S అంటే 1. సబ్స్టిట్యూట్ చేయండి. 18. H అంటే ఎంత? 4. 24. C అంటే 2. 36. S అంటే 1. నెక్స్ట్ ఏదైనా క్యాన్సిల్ అయితే క్యాన్సిల్ చేసుకోండి. 4 తో చేద్దాం. 4 ones 4 6 4 ones. నెక్స్ట్ మళ్ళీ 4 తో చేయండి. 4 ones 4 3s. 6 into 2 12, 4 3s 4 9s. నెక్స్ట్ 18 is to 6 into 3 18, 18 plus 9 27. నెక్స్ట్ ఇక్కడ ఏమడిగారు? ఏ రెంట్ ఎంత పే చేస్తారు? ఓకేనా. నెక్స్ట్ 9 2s 9 3s. ఏ పే చేసేది 2 parts. టోటల్ ఎన్ని పార్ట్స్? 5 parts. అంటే ఆన్సర్ 2/5. నెక్స్ట్ క్వశ్చన్. XYZ started business with capitals in the ratio 2:3:5. X ఇన్వెస్ట్మెంట్ 200 అనుకుందాం. X ఇన్వెస్ట్మెంట్ ఎంత? 200. టైం పీరియడ్ ఎంత? 18 months. X ఇన్వెస్ట్మెంట్ 200 అనుకుంటా అన్న. 200 300 500 అనుకోండి. టోటల్ టైం పీరియడ్ ఎంత? టోటల్ టైం పీరియడ్ 18 months. నెక్స్ట్ Y ఇన్వెస్ట్మెంట్ 300. ఎన్ని మంత్స్ వరకు? 3 months వరకు. చూడండి ఇక్కడ 3 months, ఇక్కడ 3 months. 3 months 3 months 6 months. 6 months తర్వాత Y హాఫ్ ఆఫ్ ద అమౌంట్ విత్డ్రా చేసుకున్నాడు. చూడండి Y ఇన్వెస్ట్మెంట్ 300. ఎన్ని మంత్స్ వరకు? 6 months వరకు. 6 months తర్వాత హాఫ్ అమౌంట్ విత్డ్రా చేసుకున్నారు. 300 లో హాఫ్ పోతే 150 ఉంటుంది. టైం పీరియడ్ 18 months కదా, ఇక్కడ 6 months అయిపోతే రిమైనింగ్ 12 months. నెక్స్ట్ జెడ్ చూడండి. నెక్స్ట్ జెడ్ ఇన్వెస్ట్మెంట్ 500. ఎన్ని మంత్స్ వరకు? 3 months వరకు. జెడ్ ఇన్వెస్ట్మెంట్ 500 3 months వరకు. 3 months తర్వాత విత్డ్రా చేసుకున్నాడు. ఎంత? 40%. 40% విత్డ్రా చేసుకుంటే ఇంకా బిజినెస్ లో ఎంత ఉంటుంది? 60%. పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సల్. జెడ్ ఇన్వెస్ట్మెంట్ 500 కదా, 40% విత్డ్రా చేసుకున్నాక జెడ్ ఇన్వెస్ట్మెంట్ 300. టైం పీరియడ్ 18 months. ఇక్కడ 3 months అయిపోయిందా, రిమైనింగ్ 15 months. ఇప్పుడు ఏమొస్తుంది? ప్రాఫిట్ రేషియో వస్తుంది.
చేద్దాం. 6 తో చేయండి, అన్నిటినీ 6 తో క్యాన్సిల్ చేయండి. 6 3s, 6 1s, 6 2s, నెక్స్ట్ 6 5s. 6 అంటే 3 ఇంటూ 2 కదా, 3 1s, 2 తో చేస్తే 250. ఓకేనా. 500 ఇంటూ 3 1500. 6 తో క్యాన్సిల్ చేస్తే 250 వస్తుంది. 600 is to 150 into 2 300. 300 plus 300 600. నెక్స్ట్ 250 ప్లస్ 750 కదా, అంటే 1000 వస్తుంది. 2 3s, 2 3s, 2 5s. టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఎంత? టోటల్ ప్రాఫిట్ 3,24,000. టోటల్ అంటే ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. ఓకే, అంత అవసరం లేదు. ప్రాఫిట్ రేషియో అడిగారు. ప్రాఫిట్ రేషియో అంటే 3:3:5. ప్రాఫిట్ రేషియో ఎంత? 3:3:5. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ద యావరేజ్ ఏజ్ ఆఫ్ 40 స్టూడెంట్స్. మొత్తం ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు? 40 స్టూడెంట్స్. ఒక స్టూడెంట్ యాడ్ అయ్యారు. 40 + 1 41. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే ఏఎన్ కదా. ఒక స్టూడెంట్ ఏజ్ తెలియదు, అదే కనుక్కోవాలి మనం. సమ్ ఫార్ములా ఏఎన్. ఫస్ట్ 40 స్టూడెంట్స్ ఉన్నారు, యావరేజ్ 16. ఇక్కడ 41 స్టూడెంట్స్ ఉన్నారు, యావరేజ్ ఎంత పెరిగింది? 0.2 పెరిగింది. యావరేజ్ 16 కదా, 0.2 పెరిగితే 16.2. ఈ క్యాలిక్యులేషన్ చేయండి, ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ అంటే న్యూ స్టూడెంట్ ఏజ్. నెక్స్ట్ క్వశ్చన్, ద మంత్లీ శాలరీ ఫర్ 18 ఎంప్లాయీస్ ప్లస్ 1 సూపర్వైజర్. 8 ఎంప్లాయీస్, 1 సూపర్వైజర్. టోటల్ ఎంతమంది? 9. జనరల్ మెథడ్ అంటే సమ్ మీద ఫోకస్ చేయాలి. సమ్ అంటే ఏఎన్ కదా. నెక్స్ట్ ఇక్కడ 1 అంటే సూపర్వైజర్ అని. సూపర్వైజర్ శాలరీ ఎంత? 25,000. సమ్ అంటే ఏఎన్ అని. ఫస్ట్ 8 ఎంప్లాయీస్ ఉన్నారు, యావరేజ్ ఎంత? 15,000. నెక్స్ట్ ఇప్పుడు 9 ఎంప్లాయీస్. ఓకే, 1 మినిట్. ఇక్కడ 8 ఎంప్లాయీస్ యావరేజ్ తెలియదు, అదే కనుక్కోవాలి. 8 ఎంప్లాయీస్ యావరేజ్ తెలియదు, కనుక్కోవాలి. 8 ఎంప్లాయీస్ ప్లస్ 1 సూపర్వైజర్ అంటే మొత్తం 9 ఎంప్లాయీస్. 9 ఎంప్లాయీస్ యావరేజ్ ఎంత? 15,000. సాల్వ్ చేస్తే ఏ వాల్యూ వస్తుంది? ఏ అంటే ఏమని? యావరేజ్ ఆఫ్ 8 ఎంప్లాయీస్. మీరు సాల్వ్ చేసి ఆన్సర్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి. ఏ కంపెనీ హ్యాస్ 80 ఎంప్లాయీస్. టోటల్ 80 ఎంప్లాయీస్ ఉన్నారు, ఉమెన్ వచ్చి 35%. మల్టిప్లై చేయండి. 5 8s 40, 3 8s 24, 28. పర్సంటేజ్ అంటే ఎన్ని జీరోస్ క్యాన్సిల్? 2 జీరోస్. అంటే ఉమెన్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు? 28. ఉమెన్ 28 అయితే మెన్ ఎంతమంది ఉంటారు? టోటల్ 80 కదా, 80లో 28 తీసేయండి, 52 కదా. నెక్స్ట్ యావరేజ్ మంత్లీ శాలరీ ఆఫ్ ఉమెన్ ఈస్ 72,000. ఉమెన్స్ ఎంతమంది ఉన్నారు? 28. మెన్స్ వచ్చి 52 ఉన్నారు. ఉమెన్ యావరేజ్ మంత్లీ శాలరీ 72,000. మెన్ యావరేజ్ మంత్లీ శాలరీ 68,000. హోల్ వర్కర్స్ యావరేజ్ కనుక్కోవాలి. ఇప్పుడు ఎలా చేయాలంటే అలిగేషన్ ప్రకారము బిగ్గెస్ట్ మైనస్ స్మాలెస్ట్. ఎక్స్ మైనస్ 68,000, 72,000 మైనస్ ఎక్స్. ఇక్కడ ఏం కనుక్కోవాలి? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఫైనల్ గా వచ్చేదాన్ని రేషియో అంటారు. రేషియో దేనికి ఈక్వల్ అవుతుంది? 4 7s 4 13s. రేషియో 7:13. ఇప్పుడు ఎలా చేయాలా? ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్. సాల్వ్ చేస్తే ఎక్స్ వాల్యూ వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ డ్రెస్ ఈజ్ మార్క్డ్ అట్ 3,500. మార్క్డ్ ప్రైస్ ఎంత? 3,500. డిస్కౌంట్ ఆఫర్ చేంజ్ అయింది, 10% నుంచి 15% అయ్యింది. అంటే ఎక్స్ట్రాగా 5% డిస్కౌంట్ వస్తుంది. ఎక్స్ట్రాగా 5% డిస్కౌంట్ వస్తుంది. అన్ని పర్సంటేజెస్ మార్కెట్ ప్రైస్ లో కనుక్కోవాలి. మార్కెట్ ప్రైస్ 3,500. పర్సంటేజ్ అంటే 2 జీరోస్ క్యాన్సర్.
ఎంత వస్తుంది? 175. ఫస్ట్ ఆప్షన్. ఇలాంటి మోడల్ మనం చాలా సార్లు చేసాము. మీరు ట్రై చేయండి. మీకు డౌట్ ఉంటే కామెంట్లో పోస్ట్ చేయండి, చెప్తా. ఏ certain amount grows to 6,400 in 2 years. అంటే 2 years కి అమౌంట్ ఇచ్చారు, 3 years కి అమౌంట్ ఇచ్చారు. ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఆర్ వాల్యూ ఎలా కనుక్కోవాలంటే A3 మైనస్ A2 బై A2 ఇంటూ 100. లేదు సింపుల్ గా చెప్పాలంటే డిఫరెన్స్ బై స్మాల్ ఇంటూ 100. కాన్సిక్యూటివ్ ఇయర్స్ అమౌంట్స్ ఇస్తారు, అప్పుడు ఆర్ వాల్యూ ఎలా కనుక్కోవాలంటే ఈ విధంగా కనుక్కోవాలి. డిఫరెన్స్ ఎంత? 640. స్మాల్ వాల్యూ 6,400. నెక్స్ట్ 2 zeros క్యాన్సల్. 64 tens. ఆర్ వాల్యూ 10. నెక్స్ట్ క్వశ్చన్ 64. ఏ బుక్ సెల్లర్ సెల్స్ 10 pens for 300. But in doing so, he incurred loss. లాస్ ఈ ఫార్ములా ఏమి? కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. ఇప్పుడు అతను సేల్ చేసేది 10 pens కదా. లాస్ అంటే కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 pens మైనస్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 10. ఇక్కడ లాస్ ఈక్వల్ టు ఏమని ఇచ్చారు? కాస్ట్ ప్రైస్ ఆఫ్ 4 pens అన్నారు. నెక్స్ట్ సిపి ఆఫ్ 10 మైనస్, ఇది రైట్ సైడ్ లో ఉంది కదా, లెఫ్ట్ సైడ్ పంపించండి. సిపి ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఆఫ్ 10. 10 లో 4 పోతే 6. సిపి ఆఫ్ 6 pens ఈజ్ ఈక్వల్ టు ఎస్పి ఆఫ్ 10. ఎస్పి అంటే 6 అని, సిపి ఎస్పి. ఎస్పి అంటే ఎంత అని? 6. సిపి అంటే 10 అని. ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కాస్ట్ ప్రైస్ కన్నా, అంటే లాస్. పర్సంటేజ్ లాస్ ఎలా కనుక్కోవాలా? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. లాస్ ఎంత? 4 రూపీస్. కాస్ట్ ప్రైస్ 10 ఇంటూ 100. 0 క్యాన్సర్. ఆన్సర్ ఎంత? 40%. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ ఫ్రూట్ సెల్లర్ బైస్ 3 varieties ఆఫ్ మ్యాంగోస్. చూడండి, ఫస్ట్ వెరైటీ 10 రూపీస్ ఇస్తే 4 వస్తాయి. 10 రూపీస్ ఇస్తే 4 మ్యాంగోస్ వస్తాయి. 4 వచ్చి 10 రూపీస్. సెకండ్ వెరైటీ 5 వచ్చి 12 రూపీస్. థర్డ్ వెరైటీ 2 మ్యాంగోస్ 5 రూపీస్. ఏ రేషియోలో మిక్స్ చేశారు? 2:3:1. ఏ రేషియోలో మిక్స్ చేశారు? 2:3:1. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 మ్యాంగోస్ కి మనం రాయగలుగుతాం కాబట్టి ఇంటూ 2 చేయండి. చూడండి, ఫస్ట్ వెరైటీ 4 మ్యాంగోస్ ఉన్నాయి, సెకండ్ వెరైటీ 6 మ్యాంగోస్, థర్డ్ వెరైటీ 2 మ్యాంగోస్ ఉన్నాయి. ఇప్పుడు కాస్ట్ ప్రైస్ రాద్దాం. 4 మ్యాంగోస్ కాస్ట్ ప్రైస్ ఎంత? 10. చూడండి, 5 మ్యాంగోస్ ప్రైస్ 12 రూపీస్. అంటే 1 మ్యాంగో ప్రైస్ ఎంత? 5 2s 10, 5 4s. 5 మ్యాంగోస్ ప్రైస్ 12, 1 మ్యాంగో ప్రైస్ 2.4. 6 మ్యాంగోస్ ప్రైస్ ఎంత? 14.4. 2 మ్యాంగోస్ ప్రైస్ ఎంత? 5. ఓకేనా? టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 29.4 కదా. నెక్స్ట్ ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్ చూద్దాం. చూడండి, ఇక్కడ మనం సేల్ చేసేది మొత్తం ఎన్ని మ్యాంగోస్? 4 + 6 10 12 కదా. 3 మ్యాంగోస్ 7 రూపీస్. 3 మ్యాంగోస్ ఎంత? 7 రూపీస్. మనం సేల్ చేసేది 12 మ్యాంగోస్ కదా, ఇంటూ 4. 7 × 4 ఎంత? 28. కాస్ట్ ప్రైస్ వచ్చి 29.4. సెల్లింగ్ ప్రైస్ 28. సెల్లింగ్ ప్రైస్ తక్కువ ఉంది కదా, లాస్. పర్సంటేజ్ లాస్ ఎలా కనుక్కుంటా? లాస్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. మీరు చేసే ఆన్సర్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. ఏ డీలర్ సెట్స్ మార్కెట్ ప్రైస్ ఆఫ్ ద టీవీ 20% హైయర్ దెన్ కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ ఎంత పర్సెంట్ ఎక్కువ? 20%. డిస్కౌంట్ దేని మీద ఇస్తారు? మార్కెట్ ప్రైస్ మీద. ఎంత పర్సెంట్ ఇచ్చారు? 15%. ఫైనల్ గా వచ్చేదాన్ని సెల్లింగ్ ప్రైస్ అంటారు. పర్సెంటేజ్ ప్రాఫిట్ అంటే వేటి మధ్యలో ఉంటుంది? కాస్ట్ ప్రైస్ కి సెల్లింగ్ ప్రైస్ కి మధ్యలో ఉంటుంది. ఇలా 2% ఇస్తే సింగిల్ పర్సెంటేజ్ ఎలా చెప్తా? x + y + xy/100.
x 20, y 15. 20 into minus 15 by 100. 25, 5 3s. 20 లో 15 పోతే 5. 5 minus 3, 2. అంటే పర్సంటేజ్ ప్రాఫిట్ ఎంత? 2%. ప్రాఫిట్ వచ్చి 2%. అన్ని పర్సంటేజెస్ కాస్ట్ ప్రైస్ లో కనుక్కోవాలి. ప్రాఫిట్ ఎంత ఇచ్చారు? 300. కాస్ట్ ప్రైస్ ఎంతో కనుక్కోవాలి. పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. 150 into 100, 15,000. నెక్స్ట్ క్వశ్చన్. A merchant marked an article such that its price was 25% above cost price. కాస్ట్ ప్రైస్ కన్నా మార్కెట్ ప్రైస్ ఎంత పర్సెంట్ ఎక్కువ? 25% ఎక్కువ. ఎన్ని డిస్కౌంట్లు ఇచ్చాడు? 2 డిస్కౌంట్లు ఇచ్చాడు. ఫస్ట్ డిస్కౌంట్ 10%, సెకండ్ డిస్కౌంట్ 20%. నెక్స్ట్, ఓవరాల్ గా ఏమొచ్చింది? లాస్. లాస్ ఎంత వచ్చింది? 400 వచ్చింది. లాస్ వచ్చి 400. ఇప్పుడు ఏం కనుక్కోవాలా? మార్కెట్ ప్రైస్ కనుక్కుందాం. నెక్స్ట్, 100 plus 25, 125 by 100. 100 minus 90, 100 minus 10, 90 by 100. 100 minus 20, 80 by 100. నెక్స్ట్ చూడండి, 25 5s, 25 4s. నెక్స్ట్ 4 20s, 20 5s. 5 5 క్యాన్సల్. అంటే ఫైనల్ గా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 90 by 100 ఆఫ్ సిపి అవుతుంది. ఓకేనా? ఈ క్యాలిక్యులేషన్ అంతా చేస్తే ఫైనల్ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 90 by 100 ఆఫ్ సిపి అవుతుంది. ఓకేనా? నెక్స్ట్, ఇక్కడ లాస్ వస్తుందా? లాస్ అంటే సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. లాస్ అంటే కాస్ట్ ప్రైస్ మైనస్ సెల్లింగ్ ప్రైస్. చేయండి. సెల్లింగ్ ప్రైస్ అంటే 90 by 100 సిపి చేస్తే మనకి ఎంత వస్తుంది? 10 సిపి by 100 ఎంత? 400. 10 10s. కాస్ట్ ప్రైస్ ఎంత? 4000. కాస్ట్ ప్రైస్ వచ్చేసి 4000. మార్కెట్ ప్రైస్ కనుక్కోవాలి. కాస్ట్ ప్రైస్ 4000. 25% ఎక్కువకి మార్క్ చేస్తాడా? 100 plus 25, 125 by 100. 2 zeros cancel. 125 into 40 అంటే 5000. ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్, ఏ డ్రమ్ కంటైన్స్ బ్లెండ్ ఆఫ్ 3 chemicals. 3 chemicals ఉంటాయి. PQR. ఏ రేషియోలో ఉంటాయి? 3:5:2. 30 liters ఆఫ్ దిస్ బ్లెండ్ ఆర్ రిమూవ్డ్. చూడండి, టోటల్ X లీటర్స్ అనుకుంటే ఇప్పుడు 30 liters రిమూవ్ చేసేసాను. అప్పుడు కూడా రేషియో అలానే ఉంటుంది, 3:5:2. అండ్ దెన్ 12 liters ఆఫ్ కెమికల్ P. కెమికల్ P ఎంత? 12 liters యాడ్ చేస్తాను. కెమికల్ Q వచ్చి 8 liters యాడ్ చేస్తాను. నెక్స్ట్, ఇలా యాడ్ చేశాక రిజల్టెంట్ క్వాంటిటీ ఆఫ్ కెమికల్ Q. కెమికల్ Q క్వాంటిటీ చూడండి, 3A, 5A, 2A అనుకోవచ్చా? క్వాంటిటీ Q ఎంత? 5A plus 8. 5A plus 8. 20 liters more than resultant quantity of chemical P అన్నారా? కెమికల్ P అంటే 3A plus 12. జస్ట్ నేను వాడిచ్చిన దాన్ని నీట్గా రాశాను అంతే. 5Aలో 3A పోతే 2A. 20 plus 12, 32. 32లో 8 తీసేయండి, 24 కదా. అంటే ఏ వాల్యూ ఎంత? 12. ఇక్కడ ఏం అడిగారు? ఇనిషియల్ టోటల్ క్వాంటిటీ అడిగారు. చూడండి, టోటల్ ఎంత ఉంది? 5A plus 2A 7A. 7A plus 3A 10A. టోటల్ అంటే 10A. 10 into 12, 120. టోటల్ ఎంత? 120. ఇక్కడ టోటల్ అంటే x minus 30. x minus 30, 120. x వాల్యూ ఎంత? 150. ఇనిషియల్ క్వాంటిటీ అంటే x వాల్యూ 150. థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. రాహుల్ borrowed a sum of money at simple interest of 5% per annum for first 3 years. ఫస్ట్ 3 years కి 5%.
నెక్స్ట్ 5 ఇయర్స్ కి 7%. బియాండ్ 8 ఇయర్స్ దాటితే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ 9%. టోటల్ టైం పీరియడ్ 10 ఇయర్స్ కదా. టోటల్ ఇంట్రెస్ట్ ఎంత వచ్చింది? 6,800. ఇప్పుడు ఇంట్రెస్ట్ పర్సంటేజ్ మీద ఫోకస్ చేద్దాం. 1 ఇయర్ కి 3%, 5 ఇయర్స్ కి 15%. 1 ఇయర్ కి 7%, 5 ఇయర్స్ కి 75%. ఇక్కడ 3 ఇయర్స్, ఇక్కడ 5 ఇయర్స్. 3 + 5 ఎంత? 8 ఇయర్స్ అయిపోయినాయి. రిమైనింగ్ ఎన్ని ఇయర్స్? 2 ఇయర్స్. 1 ఇయర్ కి 9%, 2 ఇయర్స్ కి 18%. టోటల్ యాడ్ చేయండి. 75 ఒక 15, 90. 90 + 18 108. ఇంట్రెస్ట్ వచ్చి 108%. అన్ని పర్సంటేజెస్ ప్రిన్సిపల్ లో కనుక్కోవాలి. ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చారు? 6,800. 1 minute. 5 × 3 15, 7 × 5 35 కదా. యాడ్ చేయండి. ఎంత వస్తుంది మనకు? 68 వస్తుంది. 68 హండ్రెడ్స్. ప్రిన్సిపల్ ఎంత? 10,000. ఎలా వచ్చింది? పర్సంటేజ్ అంటే 1/100. రైట్ సైడ్కి వెళ్తే ఇంటూ 100. ఏ కోన్ ఈజ్ సచ్ దట్ ఏరియా ఆఫ్ ద బేస్. బేస్ ఏరియా అంటే కోన్ అంటే ఇలా ఉంటుంది. బేస్ ఏరియా అంటే సర్కిల్ కదా. πr² ఈజ్ ఈక్వల్ టు లేటరల్ సర్ఫేస్ ఏరియా, ఫార్ములా πrl. రేడియస్ ఈజ్ r. πr² ఏమని రాయొచ్చు? π × r × r అని రాయొచ్చు. πr క్యాన్సర్. r ఈజ్ ఈక్వల్ టు l కదా. స్లాంట్ హైట్ దేనికి ఈక్వల్ అవుతుంది? r వాల్యూకి ఈక్వల్ అవుతుంది. ఏ స్క్వేర్ ఫీల్డ్, ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉంది. ఏ స్క్వేర్ ఫీల్డ్ ఆఫ్ సైడ్ 28. స్క్వేర్ ఫీల్డ్ యొక్క సైడ్ ఎంత? 28. హ్యాస్ సర్క్యులర్ పాండ్ ఇన్ ద సెంటర్. సెంటర్ లో ఏముంది? సర్క్యులర్ పాండ్ అయితే ఉంది. ఏరియా ఆఫ్ ద పాండ్ ఎంత? 616. ఏరియా ఆఫ్ రిమైనింగ్ ఫీల్డ్ ఎలా కనుక్కుంటాం? స్క్వేర్ లోంచి సర్కిల్ ని తీసేయండి. ఏరియా ఆఫ్ స్క్వేర్ అంటే a², 28². ఏరియా ఆఫ్ సర్కిల్ ఎంత? 616 కదా. పాండ్ అంటే సర్కిల్ అని. 28² 784. 784 లో 616 తీసేయండి. ఎంత వస్తుంది? 168. నెక్స్ట్ క్వశ్చన్. హైట్ ఆఫ్ రైట్ ప్రిజం ఇంక్రీజ్డ్ బై 50%. హైట్ ఎంత పెరిగింది? 50% పెరిగింది. బేస్ ఏరియా అలానే ఉంది. వాల్యూమ్ అంటే ఏమని? బేస్ ఏరియా ఇంటూ హైట్. ఇక్కడ ఏరియా అలానే ఉంది, హైట్ మాత్రం 50% పెరిగింది. ఇక్కడ ఏరియా మారదు కాబట్టి హైట్ 50% పెరిగితే వాల్యూమ్ కూడా 50% పెరుగుతుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ సర్క్యులర్ డెకరేటివ్ వాల్ క్లాక్ విత్ రేడియస్ 20 సెంటీమీటర్స్. సర్క్యులర్ వాల్ క్లాక్ ఉంది, రేడియస్ ఎంత? 20. హ్యాస్ ఇట్ డిజైన్ వేర్ ఏ కార్డ్ కనెక్ట్స్ 2 points ఆన్ ద సర్కంఫరెన్స్. ఇది సర్కిల్ లేదంటే క్లాక్. ఇది కార్డ్. కార్డ్ వచ్చి సర్కిల్ యొక్క 2 points ని టచ్ చేస్తుంది. నెక్స్ట్. దిస్ కార్డ్ అలాంగ్ విత్ 2 రేడి. ఈ కార్డు 2 రేడి ఫార్మ్ an ఈక్విలేటరల్ ట్రయాంగిల్. ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే అన్ని సైడ్స్ ఈక్వల్ కదా. ఇది కూడా r అవుతుంది. నెక్స్ట్. స్మాలర్ సెగ్మెంట్ క్రియేటెడ్ బై దిస్ కార్డ్. దీన్ని ఏమంటా? స్మాలర్ సెగ్మెంట్. షేడ్ చేశాను కదా, స్మాలర్ సెగ్మెంట్. నెక్స్ట్. ఈ స్మాలర్ సెగ్మెంట్ ఏం చేసా? పెయింట్ చేసా. స్మాలర్ సెగ్మెంట్ ని పెయింట్ చేసా. ఇక్కడ ఏమడిగారు? వాట్ పర్సంటేజ్ ఆఫ్ ద క్లాక్ టోటల్ ఏరియా డస్ దిస్ స్మాలర్ పెయింటెడ్ సెగ్మెంట్ రిప్రజెంట్. ఇప్పుడు ఏం కనుక్కోవాలంటే పెయింటెడ్ ఏరియా బై టోటల్ ఏరియా పర్సంటేజ్ లో కనుక్కోవాలి. పెయింటెడ్ ఏరియా బై టోటల్ ఏరియా ఇంటూ 100. చూడండి, టోటల్ ఏరియా అంటే πr². పై ఆర్ వాల్యూ ఎంత? 20 కదా. నెక్స్ట్. పెయింటెడ్ ఏరియా ఎలా కనుక్కుంటాం? ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే ప్రతి యాంగిల్ 60 అని.
చూడండి పెయింటెడ్ ఏరియా ఎలా కనుక్కోవాలంటే సెక్టార్ లోంచి ట్రయాంగిల్ ని తీసేయాలి. ఏరియా ఆఫ్ సెక్టార్ అంటే θ బై 360, θ 60 కదా, ఇంటూ పై ఆర్ స్క్వేర్, ఆర్ వాల్యూ ఎంత 20. ఏరియా ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అంటే √3/4 ఏ స్క్వేరా, ఏ అంటే సైడ్, సైడ్ అంటే 20 కదా. ఓకే, మీరు ఇంకా క్యాలిక్యులేషన్ చేయండి, క్యాలిక్యులేషన్ చేసి ఆన్సర్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి. పెయింటెడ్ ఏరియా అంటే ఇది కనుక్కోవాలి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక సిలిండర్ ఉంది, రేడియస్ 4, హైట్ 10. ఒక సిలిండర్ ఉంది, రేడియస్ వచ్చేసి 4, హైట్ వచ్చేసి 10. ఈజ్ బోర్డ్ త్రూ ఏ హోల్, వాట్ పర్సంటేజ్ ఆఫ్ ఒరిజినల్ వాల్యూమ్ ఈజ్ రిమూవ్డ్. ఎంత వాల్యూమ్ రిమూవ్ చేసామని అడిగారు. ఎలా కనుక్కోవాలా, రిమూవ్డ్ బై టోటల్ ఇంటూ 100. చూడండి టోటల్ వాల్యూమ్ ఆఫ్ సిలిండర్ ఫార్ములా పై ఆర్ స్క్వేర్ హెచ్. టోటల్ టోటల్ రేడియస్ అంటే 4 కదా, హెచ్ వాల్యూ 10, హెచ్ వాల్యూ ఎంత 10. రిమూవ్డ్ అంటే పై ఇంటూ మనం రిమూవ్ చేసిన హోల్ రేడియస్ ఎంత 2. ఫుల్ హైట్ అన్నాడు, హైట్ 10 ఇంటూ 100. పై క్యాన్సిల్, 10 10 క్యాన్సిల్. నెక్స్ట్ 4/16 ఇంటూ 100, 4 4s. ఆన్సర్ ఎంత వస్తుంది 25. లాస్ట్ క్వశ్చన్, ఇక్కడ చూడండి, ఇక్కడ యాంగిల్ 45, ఇక్కడ π/4 అని ఇచ్చాడు. పై అంటే 180/4 కదా, అంటే 45. ఇక్కడ ఈ సెక్టార్ ఒకటే, ఇక్కడ 45 డిగ్రీస్, ఇక్కడ కూడా ఏమిచ్చాడు 45 డిగ్రీస్. కాబట్టి ఏరియా ఆఫ్ ఫస్ట్ సెక్టార్, ఏరియా ఆఫ్ సెకండ్ సెక్టార్ సేమ్ గా ఉంటుంది కాబట్టి రేషియో 1:1. థ్యాంక్ యూ.